రైస్ వాళ్ళు అందరు నమస్కారం అన్న. నా పేరు వచ్చేసి ప్రసాద్. నేను ఈస్ట్ వెస్ట్ కంపెనీలో బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ప్రజెంట్ మనం మొలు మార్కెట్లో ఉన్నాము, అబ్బాపురం విలేజ్. మన ఈస్ట్ వెస్ట్ కంపెనీ గోల్డెన్ కప్ స్వీట్ కార్న్ ఈ అన్న పెట్టడం జరిగింది. అన్న మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అన్న. నమస్కారం అన్న. అన్న చెప్పండి అన్న, మీ పేరు, విలేజ్? మా పేరు సుభాష్. మాది అబ్బాపూర్ విలేజ్ అండి. మేము వచ్చేసి ఒక 20 గుంటలలో ఈస్ట్ వెస్ట్ కంపెనీ వాళ్ళది గోల్డెన్ హబ్ అనేది విత్తనము పెట్టామండి. దీనికి న్యూట్రిషన్ హోల్ ఉండడం వల్ల ప్రతి ఒక్క మొక్కకి రెండేసి కంకులు పెట్టిందండి. ప్రతి మొక్కకి రెండేసి మొక్కలు పెట్టింది. ఏ మొక్క చూడండి, 20 గుంటలలో ఏ ఒక్క మొక్కను చూసుకున్నా కూడా ప్రతి మొక్కకు తప్పనిసరిగా 2 కంకులు ఉన్నాయండి. ప్రతి మొక్కకు 2 కంకులు తప్పనిసరిగా ఉన్నాయి. ఇదేంటంటే ఈ సీడులో న్యూట్రిషన్ గోల్డ్ వాడడం వల్ల కూడా ప్రతి ఒక్క కంకికి చుట్టుపక్కల ఎండు వరకు, అంటే చివరి దశ దానిక కూడా గింజలు అవ్వడం జరిగిందండి. ఇలా మేము ఇట్లా 2-3 ఇయర్స్ నుంచి పెట్టినాం. కానీ ఈ సీడ్ ఇంట్లో బయట సీడ్స్ పెట్టినా కూడా అట్లా జర్మినేషన్ రాకపోవడం, కానీ సీడ్స్ అన్ని పెట్టినా కూడా ఇంత ఈల్డింగ్ రాలే. ఈ సైజ్ కంకి కానీ ఇంత పెద్దగా కానీ ఎక్కడ రాలేదు ఇంతవరకు. ఈ సీడ్ ఇట్లా పెట్టామండి. ఇక రానున్న రోజులలో ఈ సీడ్ తప్పనిసరిగా పెట్టి అధిక దిగుబడిలో కూడా ఉంటామండి. మేము పెట్టిన 20 గుంటలలో అండి మాకు ఒక 10,000 కంకులు ఉంటాయి. యావరేజ్ ఒక 10 రూపాయల కంకి పోయినా కూడా ఒక 20 గుంటలకు అయితే 1,00,000 రూపాయలు రావడం జరుగుతుందండి. ఇదేంటంటే ఒక 30 days, జస్ట్ 9 months, అంటే 90 రోజులలో మొలక మొత్తం నుంచి వెళ్ళి విత్తనం, అంటే దీని క్లీన్, అంటే ఈ కంకి ఇరిసేసరికి 90 రోజులలో మాకు తప్పనిసరిగా 1,00,000 రూపాయలు వస్తాయండి. మీ బయట ఎండు కంకులో పెట్టుకున్న 40 క్వింటాలు దిగుబడి వచ్చినా అని 50,000-60,000 అంటే జస్ట్ 90 రోజులలోనైతే మాకు ఒక 1 lakh రావడానికి అయితే 100% గ్యారంటీ ఉందండి. కంపెనీ కూడా ఎక్సలెంట్ అండి. ప్రతి మొక్కకు 2 కంకులు పెట్టడం, ఈ చివరి చిన్న కంకి కూడా మాకు యావరేజ్గా 10 రూపాయలకి వెళ్ళినా కూడా ఇంకొక 10-20 వేలు కూడా తప్పనిసరిగా వస్తాయండి. ఒక 10 రూపాయల చిన్న కంకి 10 రూపాయలు పోయినా కానీ ఇంకా 10-20 రూపాయలు, అంటే అదనంగా అంటే 1,00,000 నుంచి వెళ్ళి 1,40,000 మధ్యలో వరకు అయితే రావడానికి ఆస్కారం తప్పనిసరిగా ఉంటుందండి. ఓకే అన్న, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.